బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. వారితో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు అని ఎమ్మెల్సీలకు సూచనలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కోండి అని జగన్ వైసీపీ నేతలకు ఎమ్మెల్సీలకు సూచించారు. 40% ప్రజలు మన వైపే ఉన్నారు అని జగన్ మరోసారి ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు ఈవీఎంలపై ఇప్పటికే వైసీపీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా మాట్లాడారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని జగన్ మాట్లాడారు. టీడీపీ నేతల గురించి కూడా జగన్ మాట్లాడారు. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి అంటూ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు జగన్. ఇప్పటికే ఇవ్వాల్సిన రైతు భరోసా, విద్యా దీవెన లాంటి పథకాలు ఇవ్వలేదు అని జగన్ అన్నారు. కూటమి నేతలకు కొంత సమయం ఇద్దామని జగన్ అన్నారు. జగన్ ప్రస్తుతం వాళ్ళకి హనీమూన్ నడుస్తుంది. టీడీపీ నేతలకు, కూటమి నేతలకు ప్రస్తుతం హనీమూన్ నడుస్తుంది. తర్వాత ప్రజల తరపున పోరాటం చేద్దామని జగన్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతానికి టీడీపీ నేతలు ఎలాంటి కేసులు పెట్టినా భయపడొద్దు అని చెప్తున్నారు. సభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవచ్చు అని కూడా చెప్పారు. అసెంబ్లీలో మనం మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవచ్చు, మండలిలో మన వాయిస్ను గట్టిగా వినిపించాలి అని జగన్ అన్నారు. అసెంబ్లీలో 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. మండలిలో 48 మంది వైసీపీ సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పూర్తి మెజారిటీ టీడీపీ కూటమి నేతలకే ఉండడంతో అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చు. కాబట్టి మండలిలో మాత్రం ఎట్టి పరిస్థితులను వెనక్కి తగ్గొద్దు అని చెప్తున్నారు. మండలిలో మన వాయిస్ను గట్టిగా వినిపించాలి, పార్టీ కార్యకర్తల మీద దాడిని అందరూ ఖండించండి అని జగన్ చెప్పారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి అని జగన్ సూచించారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీలతో సమావేశంలో జగన్ ఇంకా ఏం మాట్లాడారు? అంటే ఉదయమే దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఎమ్మెల్సీల సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే 48 మంది ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం ఏదైనా కొత్త బిల్లు తీసుకురావాలన్నా, చట్టాన్ని పాస్ చేయాలన్నా అసలు శాసనమండలిలో పాస్ చేసిందంటే శాసనసభలో పాస్ అయినప్పటికీ శాసనమండలిలో ఆమోద ముద్ర పొందాలి. పెద్దల సభలో ఆమోద ముద్ర పొందిన తర్వాత అది బిల్లు పాస్ అవుతుంది. కాబట్టి శాసన మండలికి సంబంధించిన అంశంలో ఎమ్మెల్సీలు కీలకంగా ఉంటారు. కాబట్టి వైసీపీకి 48 మంది, మొత్తం ఓవరాల్గా 58 మంది ఉంటే దాదాపులో 48 మంది వైసీపీకి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో వాళ్ళందరితో కూడా జగన్ సమావేశం పెట్టారు. ఎందుకంటే ఎమ్మెల్సీలను కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీ కొనే ప్రయత్నాలు చేస్తుంది, ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం పెట్టడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి సంబంధించి కూటమి నేతలు ప్రలోభాలు పెడతారు, ప్రలోభాలకి లొంగొద్దు, అదేవిధంగా కేసులు పెడతారు, కేసులు పెట్టినా భయపడొద్దంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రలోభాలకి లొంగకోకుండా ప్రజల పక్షాన నిలవాలని కూడా ఎమ్మెల్సీలకి జగన్ సూచించారు. మండలిలో బిల్లులకు సంబంధించిన అంశంలో లేకపోతే చట్టాలకు తీసుకొచ్చే సందర్భంలో ఖచ్చితంగా ప్రజల నిర్ణయాలకి, ప్రజలకు మద్దతుగా ఉండే వాటి వైపే మనం నిలబడదామంటూ జగన్ ఎమ్మెల్సీలతో చెప్పారు. వాటితో పాటు కేసులు, అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు, పెద్ద దాడులు టీడీపీ నేతలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి, అక్కడ కార్యకర్తలకి నేతలకి అండగా ఉండాలని కూడా ఎమ్మెల్సీలతో చెప్పారు. వాటితో పాటు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని మరికొంత సమయం ఇద్దాము, ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందన్న కామెంట్ కూడా జగన్ చేశారు. ఎమ్మెల్సీలు కూడా చాలామంది ఇదే మాట మాట్లాడారు. ఇంత ఓటమిని మేము కూడా ఊహించలేదు, ఈ స్థాయిలో ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందో, ఈవీఎంల వ్యవహారం మీద మాకు అనుమానం ఉందన్న అభిప్రాయాన్ని చాలామంది ఎమ్మెల్సీలు జగన్ ముందు వ్యక్తపరిచిన సందర్భంగా జగన్ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందనే కామెంట్ కూడా చేశారు. గతంలో కలిసినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వద్ద కూడా వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని జగన్ వద్ద వ్యక్తం చేస్తే ఆయన అప్పుడు కూడా ఇదే కామెంట్ చేశారు. ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలని మాట చెప్పారు. అంతేకాదు చంద్రబాలుడు, శిశుపాలుడు మాదిగా తప్పులు ఎత్తి చూపాలని కూడా చెప్పారు. ఈ హనీమూన్, కూటమి నేతలకి ప్రస్తుతం హనీమూన్ సీజన్ నడుస్తుంది. ఖచ్చితంగా ప్రజల తరపున వచ్చే 6 నెలల తర్వాత ప్రజల తరపున ప్రజలకు అండగా నిలబడతామని ఒక భరోసా ఎమ్మెల్సీలు ప్రజలకు ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంతో పాటు ప్రలోభాలు, అంటే ఎమ్మెల్సీలు ఏదైనా చేజారిపోతారా, ఎమ్మెల్సీలు ఏదైనా టీడీపీకి సంబంధించిన వాళ్ళకి మద్దతు ఇస్తారన్న అంశం మీద ఎమ్మెల్సీలకి అయితే జగన్ దిశానిర్దేశం చేశారు. ఎవరు భయపడరు, ఎవరు అనుకుంటున్నారా?
టీడీపీ నేతలు ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురి చేస్తారనే సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అలా ఎవరైనా బయటపడ్డారా ఎమ్మెల్సీలు ఎవరైనా జగన్ ప్రలోభాల గురించి ఎందుకు మాట్లాడినట్టు? అంటే అఫీషియల్గా లేదు కానీ బయట ఒక ప్రచారం జరుగుతుంది. కొంతమందికి ఫోన్లు వచ్చాయి, ఫోన్లు చేశారు, కూటమికి వైపుకి రావాలి, కూటమిలో జాయిన్ అవ్వాలంటూ కొంతమంది ఫోన్లు వచ్చాయని ఒక టాక్ నడుస్తుంది. దాని మీద చాలామంది నేతలు తోట త్రిమూర్తులు కూడా మాట్లాడుతూ నాకైతే ఫోన్ రాలేదు, ఆ వార్తలు నేను వినలేదని ఆయన ఖండించారు. కానీ బయట ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే ఫోన్లు స్టార్ట్ అయ్యాయి, ఎమ్మెల్సీని కొనే ప్రయత్నం జరుగుతుందని ఒక టాక్ అయితే వైసీపీ వర్గాల్లో జరుగుతుంది. కానీ వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం దాని మీద స్ట్రైట్ ఫార్వర్డ్ మీడియా ముందు అయితే మాట్లాడలేదు. కానీ ఆఫ్ ద రికార్డ్ అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది రోహిత్. అయితే ఇది వాస్తవా కాదనేది ఇప్పటివరకు ఎవరూ చెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే, ఎందుకంటే నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అటువంటి ఆలోచనలు ప్రస్తుతానికి అసలు తెలుగుదేశం పార్టీ చేయదని ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో మండలిలో కీలకంగా ఎమ్మెల్సీలు ఉంటారు కాబట్టి ఒకవేళ అటువైపు నుంచి వచ్చినా వీళ్ళు ఎంతవరకు దాని మీద రెస్పాండ్ అవుతారనే దానిపైన చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి కేవలం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక వీటి చుట్టూ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఆ ఆలోచనలు ఉండే అవకాశం లేదు. తర్వాత జరిగే ఎన్నికల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు పాస్ చేసే విషయంలో కీలకంగా శాసన మండలి సభ్యులు ఉంటారు కాబట్టి అప్పుడేదన్నా ఇలాంటి ఏమైనా ప్రలోభాలు ఏమైనా జరిగే అవకాశం అయితే కనబడుతుంది రోహిత్. రాజేష్, ఒక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఈవీఎంల గురించి. ఈవీఎంల గురించి ఎప్పుడూ కూడా ఓడిన పార్టీలు ఈవీఎంలను శంకిస్తూ ఉంటారు, గెలిచిన పార్టీలు ఈవీఎంలలో ఎలాంటి లోపము లేదంటారు. అందులో గతంలో టీడీపీ ఓడిపోయినప్పుడు కావచ్చు, ఇప్పుడు వైసీపీ ఓడిపోయినా, కేంద్రంలో కూడా అంతే, ఏ పార్టీ ఓడిపోయినా ఈవీఎంలని వేలిపెట్టి చూపిస్తుంటారు. గతంలో ఈవీఎంలు కరెక్ట్గానే పనిచేస్తాయి, 50 ఓట్లు వేస్తారు, టెస్ట్ చేస్తారు, అన్ని పార్టీలు ఏజెంట్లు ఉంటారు అక్కడ. సో ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో వాళ్ళు చూస్తారు, ఆ స్లిప్ కూడా అక్కడ పడుతుంది. సో ఈవీఎంలను ఎలాంటి సంఖ్యించాల్సిన అవసరం లేదు అని వైసీపీ నేతలు గతంలో మాట్లాడారు. అఫ్కోర్స్ టీడీపీ నేతలు కూడా గతంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కానీ ఇప్పుడు మళ్ళీ వైసీపీ నేతలు ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, కొన్ని అనుమానాలు అంటూ మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే ప్రజలు ఇస్తున్న మ్యాండేట్ అలా ఉంది. ఎందుకంటే 2019లో హ్యూజ్ మ్యాండేట్ అంటే 151 స్థానాలు ఇచ్చే స్థితిలో వైసీపీ ఉందా, 23 స్థానాలకి పడిపోయే అంత చెడు పాలన మనం చేశామా అని అప్పుడు 2019లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విశ్లేషించుకున్నారు. అసలు 23 స్థానాలు పడిపోయే అవకాశం లేదు, మరి మహా అయితే ఒక 60-70 స్థానాలన్నా ఆ స్థానాలు ఆ గ్యాప్ మాత్రమే ఓడిపోయేవాళ్ళని అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుంటే ఈవీఎంలో ఏదో జరగబట్టే వైసీపీకి 151 స్థానాలు అప్పుడు వచ్చాయని తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు. ఇప్పుడు కూడా ప్రజలు ఓటర్లు 164 స్థానాలు కూటమి వైపు ఇచ్చిన నేపథ్యంలో, హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చిన నేపథ్యంలో నిజంగా అన్ని స్థానాలు ఇచ్చే అంత గొప్ప అవకాశం ఎక్కడుంది? ఇంత మంచి పాలన చేసాం, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఇంత డబ్బు ప్రజలకు నేరుగా అకౌంట్లో ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు 11 సీట్లు ఎలా కూర్చోబెడతారు? కాబట్టి ఈవీఎంలో ఏదో జరిగే ఉంటుందనేది ఇప్పుడు వైసీపీ నేతల వర్షం కనబడుతుంది. కాబట్టి అక్కడ మ్యాండేటే కీలకంగా మారుతుంది. ఒకవేళ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమికి ఒక 110-115 స్థానాలు ఇచ్చి వైసీపీకి ఒక 50-60 స్థానాలు ఇస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ అనే ఇష్యూ ఖచ్చితంగా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు 164 స్థానాల్లో కూటమికి ఇవ్వడం, కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం కావడం వల్ల ఖచ్చితంగా ఈవీఎంలో ఏదో జరిగి ఉంటుంది. కాబట్టి ఇంత కింద స్థాయికి పడిపోయాము, ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత పాలన చేశాము, ప్రజలు అంత స్థాయిలో బ్రహ్మరథం పట్టారు, ఎక్కడికి వెళ్ళినా జేజేలు కొట్టారు, అలాంటి ఓటర్లు అలాంటి ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు? ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది, అది ఈవీఎం ట్యాంపరింగే, ఈవీఎంలోనే ఏదో మతలబు ఉందనేది వైసీపీ నేతలు చెప్తున్న మాట. అదే మాట 2019లో చెప్పారు టీడీపీ నేతలు. కాబట్టి ఇక్కడ మ్యాండేట్ అనేది కీలకంగా మారుతుంది. గెలుపుకి ఒక 15-20 స్థానాల ఎక్కువ వస్తే పెద్దగా ఈవీఎంల మీద ఎవరు కూడా ఫోకస్ చేయరు. కానీ హ్యూజ్ మ్యాండేట్ వన్ సైడెడ్గా ఇచ్చేస్తున్నారు, ప్రజలు తీర్పిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ మీద దృష్టి పెట్టాల్సి ఉంది, వాటి మీద కామెంట్ చేయాల్సి వస్తుంది అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రోహిత్. ఒకవేళ మార్జిన్ అనేది తక్కువ ఉంటే కనుక ఈవీఎంల జోలికైతే పొలిటికల్ పార్టీలు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మ్యాండేట్ అనేది వన్ సైడ్గా ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈవీఎంల మీద పొలిటికల్ పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయని మనం అనుకోవాలి రోహిత్. రైట్ రాజేష్, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు, కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు అని జగన్ అన్నారు. అంటే టీడీపీ నుంచి ప్రలోభాలు వస్తున్నాయనే సంకేతాలు వైసీపీ వైపు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలకి లొంగొద్దు అని జగన్ ఎమ్మెల్సీలకు సూచించారు. మండలిలో 48 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీలో మాత్రం ఎమ్మెల్సీలు ఉన్నారు. 48 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. సో అసెంబ్లీలో మాత్రం కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో అసెంబ్లీలో మన వాయిస్ వినిపించడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ మండలిలో మాత్రం వాయిస్ను గట్టిగా వినిపించాలి అని దిశానిర్దేశాన్ని ఎమ్మెల్సీలకు సూచించారు జగన్. అంతేకాదు
కాదు, ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఎమ్మెల్సీలతో సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణి మాట్లాడారు, అలాగే తోట త్రిమూర్తులు కూడా మాట్లాడారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రస్తుతం మనతో ఉన్నారు. కూటమి విజయానికి సంబంధించిన అంశంలో ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం. సార్, ఇంతకుముందు మీరు కామెంట్ చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి, కానీ కూటమి హ్యూజ్ సక్సెస్ వెనకాల 164 వెనకాల పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉందనుకుంటున్నారు? అసలు కూటమి అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు. అంటే దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేటువంటిది మనం చెప్పట్లేదు తప్పితే అందరూ కలిసారు కాబట్టి ప్రజలు నమ్మారు, ఓట్లు వేసారు. ఇవాళ దాన్ని మనం తప్పు పట్టవలసినటువంటి అవసరం లేదు. దీంట్లో వచ్చినటువంటి క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది అంటే కేవలం ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం అవుతుందని వైసీపీ భావించింది, కానీ స్టేట్ మొత్తం దాని ఇంపాక్ట్ కనబడిందని. ఉభయ గోదావరి జిల్లాలే కదా, అన్ని చోట్ల కూడా కనపడింది ఆ ప్రభావం. అంటే ఆ అంచనా వేయలేకపోయిందా వైసీపీ? అంటే అంచనా వేయలేకపోతుంది అనేటువంటిది ఫలితాలు తెలుస్తున్నాయి కదా, ఇంక మళ్ళీ దాంట్లో వివరణ ఉంటుంది. దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, ఏముంటుంది అనేటువంటిది ఫలితాలను చూసి అర్థమవుతుంది కదా. ఇంకా దాంట్లో మనం చెప్పడానికి ఏముంటుంది. అయితే ఈరోజు ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు, అందరం కూడా దానికి ఎవరైనా కూడా ఎలక్షన్ ప్రక్రియలో ప్రజల మ్యాండేట్ని గౌరవిస్తాం. దాని విధంగా మేము కూడా అందరం కూడా గౌరవిస్తాం. తప్పకుండా కూడా ఏదైతే నర్సరావుపేట పార్లమెంట్లో నాకు దాదాపు 6 లక్షల పైచీలుగా ఓట్లు ప్రజలు వేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వేరే చిన్న రీజన్స్ వల్ల 4-5 రోజులు లేను, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకి తొందరలో కూడా అందుబాటులో ఉంటాం. అదేవిధంగా పార్లమెంట్లో ఒక 40,000 ఓట్లు నేను ఆ ప్రాంతానికి కొత్త అయినా కూడా దాదాపు నాకు ఎక్కువ రావటం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పల్నాడులో కూడా మా సామాజిక వర్గానికి సంబంధించి నేనే వస్తే నాకు ఓట్లు వేశారని కొన్ని ఊర్లలో కూడా దాడులు జరిగాయి. కొన్ని ఊర్లలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది. వినుకొండ కానీ సత్తెనపల్లి కానీ, అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు, ఒక ఉప సర్పంచ్ సత్తెనపల్లి. తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం, వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా, ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం. తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు. మా తప్పొప్పులు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం. ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం. న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్షాన్ని నిలబడతాం, మా కార్యకర్తల పక్షాన్ని నిలబడతాం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా 40% ఓట్ షేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు. సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు 40% ఓట్ షేర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఎన్నికలైంది 4వ తారీఖున 6-7 రోజులు అయింది, దీని లోపలికి అడిగి పారిపోతాం. నాకేమీ దాదాపు 2009 నుంచి 2019 దాకా దాదాపు ప్రతిపక్షమే. కేవలం 5 సంవత్సరాలే అధికారం. దాంట్లో కూడా చిట్ట చివరి 2 సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా. దానివల్ల దాదాపు 15 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో 10 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం. దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది. తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం. నిజమే, మా వల్ల పొరపాట్లు, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందొచ్చు. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలేంటి? కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపు నుంచి సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం. ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో నుంచి
మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకువెళ్ళే ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమేం కొత్త కాదు. 29 సంవత్సరాల్లోనే ఓటమిని చూసినా ఎదుర్కొన్నా. భగవంతుడి దయ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 సార్లు ఎమ్మెల్యేనే ఉండి మంత్రినే ఉండి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏ చట్టాలు అక్కడ చేసినా వాటిని మేము కూడా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది మండలిలోని. అది ప్రజలకు అనుకూలమైనది అయితే సమర్థిస్తాం, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకిస్తాం. మొదటి రాబోతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని ఈరోజు ఆయన రద్దు చేస్తూ సంతకం కూడా పెట్టబోతున్నారు. ఆ చట్టం శాసనమండలికి వస్తే దాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందా? ఏంటి సార్? వ్యతిరేకించాలా సమర్థించాలా అనేది దాంట్లో వీళ్ళు ఏ అంశం తీసుకుంటారో చట్టాన్ని రద్దు చేయడానికి చట్టమే అవ్వలేదు అనేటువంటి చెప్తున్నారు. దాంట్లో డీటెయిల్ చూస్తేనే కానీ మనం చెప్పలేము. ఇంకా అనేది థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని భావించాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనబడింది కాబట్టే అన్ని సీట్లు వచ్చాయని తోట త్రిమూర్తులు చెప్తున్నారు. మండపేట నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు, ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు. శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే ఆ చట్టంలో ఏం పొందుపరిచారు అనే అంశాలని పరిశీలించిన తర్వాత దానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. పార్టీకి సంబంధించిన అంశంలో శాసనమండలిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, చట్టాల బిల్లుల అంశంలో కానీ చట్టాల అంశంలో కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దిశానిర్దేశం అయితే చేశారని తోట త్రిమూర్తులు చెప్తున్నారు. ఈరోజు ఎమ్మెల్సీలతో